ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 5 మరి దేవుని చిత్తం అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్గా మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇది యేసయ్య నేర్పిస్తున్న పరలోకపు ప్రార్థన అన్నమాట. తన శిష్యులు వచ్చి అడిగినప్పుడు ప్రార్థించడం నేర్పించమన్నప్పుడు యేసయ్య మరి అనేకమైన అంశాలను బోధిస్తూ వాటిల్లో మరి చిత్తం గురించి మాట్లాడుతున్నారన్నమాట. పరలోకమందు ఏదైతే దేవుని చిత్తం జరుగుతూ ఉన్నదో భూమి మీద కూడా అదే చిత్తం జరగనిమ్మని. అంత మాత్రమే కాదు, కానీ మనం చాలా సందర్భాలలో మరి ప్రార్థన చేస్తూ ఉంటాము, అన్నీ అడుగుతాము, చివరిలో నీ చిత్తమయ్యా అని అడుగుతూ ఉంటాము. మరి ఈ మాదిరి ఎవ్వరు ఉండకూడదు. మరి ప్రతిదీ కూడా మనకి ఆయన బట్టి కలిగిన ధైర్యం ఏదంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కానీ ఆయన మన మనవి ఆలకిస్తాడు, మనకి అడిగింది అనుగ్రహిస్తాడనే ధైర్యం మనం కలిగి ఉన్నాము. మరి ఆయన చిత్తానికి సంపూర్తిగా విధేయత చూపించాలి. సంపూర్తిగా ఎందుకంటూ ఉన్నామంటే మనం కొన్ని సందర్భాలలో మనమే స్టార్ట్ చేసేస్తాము, ఆయన చిత్తాన్ని అడుగుతాము, ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు అని మనమే కంటిన్యూ అయిపోతాం, ప్రొసీడ్ అయిపోతూ ఉంటాం అనమాట. మరి అది దేవుడు ఎస్ అని చెప్పారా, నో అని చెప్పారా, వెయిట్ చేయమన్నారా, ఇదేమీ కనిపెట్టాం. దేవుణ్ణి అడిగాను చెప్పలేదు అని ప్రొసీడ్ అయిపోతూ ఉంటాం అనమాట. అలాగే స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చిత్తం లేకుండా స్టార్ట్ చేస్తాము. మరి అది ఆబ్వియస్లీ రాంగ్ ట్రాక్లోనే వెళ్తుంది. నష్టాన్ని, శ్రమల్ని, శోధనని చూస్తాము. అప్పుడు మరి మధ్యలో క్విట్ చేసి దేవా నీ చిత్తం అని అప్పుడు దేవుని సహాయాన్ని ఆయన చిత్తం కోసం అర్థిస్తూ ఉంటాం. ఈ రీతిగా ఎవరు ఉండకూడదు. రైట్ ఫ్రమ్ డే 1 మనం ఏదైతే డెసిజన్ మేకింగ్ చేస్తూ ఉన్నామో మరి ఆలోచన మరి సఫలపరచబడాలంటే నిజంగా ఆయన చిత్తానికి సంపూర్తిగా సరెండర్ అయిపోవాలన్నమాట. నీ చిత్తమే సిద్ధింపనివ్వని. మరి యేసయ్య సిలువకి ముందు కూడా ప్రార్థిస్తున్నప్పుడు నీ చిత్తమైతే ఈ గిన్నెని మరి తొలగించమని ప్రార్థన చేసి నీ చిత్తమే సిద్ధింపబడునుగా అని ప్రార్థన చేస్తారు. మరి సంపూర్తిగా ప్రభు చిత్తానికి, తండ్రి చిత్తానికి ఆయన విధేయత చూపించి మరి ఆయన బేబీ జీసస్గా ఈ లోకానికి వచ్చింది మొదలు మరి సిలువలో సమస్తము కూడా సమాప్తి చేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నానని సమాప్తమైందని పలికిన దాకా కూడా తండ్రి చిత్తానికి లోబడి విధేయత చూపి తండ్రి చిత్తానుకూలంగా సమస్తము కూడా నెరవేర్చి ముగించిన దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా ఈ విశ్వాసయానంలో కొనసాగించబడతా ఉన్నప్పుడు మరి పార్షియల్గా కూడా మరి ఆయన చిత్తాన్ని మన చేతిలో తీసుకోకూడదు. ఆయన చిత్తం అంటే ఏదో కాదండి, నిత్యముగా ప్రతిదీ కూడా ఆయన పాదాల చెంత ఎంక్వైరీ చేయటమే, విచారణ చేయటమే. నా చిత్తానుసారమైన మనుషుని కనుగొన్న దావీదు గారి గురించి ఎందుకు సాక్ష్యం ఇచ్చారు దేవుడు? ప్రతిదీ కూడా మరి వారిపై యుద్ధానికి వెళుదుమా మానుదుమా ప్రతిదీ కూడా ప్రభు పాదాల చెంత ఎంక్వైరీ చేశారు దావీదు గారు. మరి రోమన్స్లో చెప్పబడిన రీతిగా 12వ అధ్యాయంలో మరి ఆయన చిత్తాన్ని ఏ రీతిగా తెలుసుకోగలగమంటే మనస్సు మారి రూపాంతరం చెందటం వల్ల ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంత మాత్రమే కాదు, కానీ మరి ఆయన చిత్త ప్రకారం చేసిన వాళ్ళే నిరంతరం నిలుస్తారని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఆకాశమందును భూమి అందును ఆయన తన చిత్తం అంతయు నెరవేరుస్తాడంట. దేవునికి స్తోత్రం. నిత్యంగా మనం ప్రతి విషయంలో కూడా ఆయన చిత్తానికి విధేయత చూపించాలి. మరి నీ గర్భవాసాన స్వార్థాన్ని ఇస్తానని చెప్తే శారమ్మ గారు మరి ఎదురు చూడలేక మరి తన స్వంత చిత్తాన్ని జరిగించడం చూస్తూ ఉన్నాము. హాగర్తో అబ్రాం గారిని పంపించడం. అలాగే పర్వతానికి ఎక్కిపో అని దూత చెప్తే అక్కడ నేను అంత దూరం వెళ్ళలేనయ్యా, ఇదిగో చిన్నది ఈ గ్రామం సోయరు, నేను ఇక్కడికి వెళ్ళటానికి నాకు పర్మిషన్ ఇవ్వని అడుగుతూ ఉంటారు. దేవుడు ఆయన చిత్తానుకూలంగా మనకి ఉన్నతమైన పర్వతం అంటే ఉన్నతమైన అనుభవం, అటువంటి ఉన్నతమైనవి మరి ఆధిక్యత గలమై శ్రేష్టమైనవి ఇవ్వాలని ఆశ కలిగి ఉంటే మనమైతే కొంచెం చాలే ప్రభా, దీంతో నేను సాటిస్ఫై అవుతానులే ప్రభా అంటా ఉంటాము. బట్ దేవుడు అట్లా కాదు. మనము మరి తల్లిదండ్రులు ఇహలోక పరంగా ఎంత ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినప్పటికీ బిడ్డలు మంచిగా చదివించుకోవాలి. మరి మాకంటే
భవిష్యత్తు మంచిగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలని ఏ రీతిగా కష్టపడతా ఉంటారో, పరలోకమందున్న మన తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఈవులనిచ్చే దేవుడే అన్నాడు కదా. మనకేం తెలియదండి, ఈ మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలీదు. అవర్ ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్. ఏది సంభవిస్తుందో, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. అందుకే ప్రభు చిత్తం అయితే ఇలా చేద్దాం అలా చేద్దామని చెప్పుకోవాలని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎవరం కూడా ఆయన చిత్తాన్ని, మరి దేవుని చిత్తం అంటే ఏదో కదండి, మనం అడిగింది ఇవ్వకపోతున్నాడంటే మనకు అవసరమైంది ఇస్తాడు, మనం అడిగింది కాదు. మనం అడుగుతూ ఉంటాం అనేకమైనవి, మరి ఈ టైంలో అవి అవసరం కాకపోవచ్చు. మనకి ఏది అవసరమో అది ఇచ్చే దేవుడే ఉన్నాడు. మనం అడుగుతున్న అన్ని, ఇప్పుడు బిడ్డలకు కూడా వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి. ఇప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటే అన్ని మరి ఎగ్జిబిషన్ లా పెట్టేస్తూ ఉంటాడు ర్యాక్స్ లో. బిడ్డలు తెలియదు కదా, అన్ని తీసుకొచ్చి బాస్కెట్లు పడేస్తూ ఉంటాడు. వాడికి అవసరమా లేదా అని తెలియదు. వాడి కళ్ళకి కనిపించింది మంచిగా అట్రాక్టివ్ గా ఉంది, అది వేస్తూ ఉంటాడు. సో అలానే మనకి ఏదైతే తలంపు వస్తూ ఉంటుందో, మనం కన్ను ఏదైతే చూస్తూ ఉంటుందో, మనసు అది కావాలని కోరుకుంటా ఉంటది, ప్రార్థనలు అడిగేస్తూ ఉంటాం. అది కాదు, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఒక బిడ్డకి తల్లిదండ్రులుగా ఏ వయసులో ఏది ఇవ్వాలని మరి ఏ రీతిగా మంచి కాన్షియస్ కలిగి ఉన్నారో, పరలోకమందున మన తండ్రి కూడా ఏ టైంకి ఏది కావాలో ఆయనకి తెలుసు. హీ నోస్ బెటర్ అనుకుంటాం. ఆయన చిత్తానికి సంపూర్తిగా ఆయన చిత్తాన్ని జరగనిమ్మని, మరి యేసయ్య ఏ రీతిగా తండ్రి చిత్తానికి తనను తాను సబ్మిట్ చేసుకొని ఉన్నారో, మనం కూడా మరి ఆయన చేతులకి మనం సరెండర్ అవ్వాలి, సబ్మిట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో మరి దేవుడు ఇవ్వట్లేదని ఇంకా ఏదో ఒకటి అరిచి గీపెట్టి ఫాస్టింగ్ నుండి జాగరణలు ఉపవాసాలతో మరి ఏదైనా నేను ఇది కార్యం పొందుకోవాలని ఇంకా మనం తల్లిదండ్రులు ఏ రీతిగా విసిగిపోయి ఇస్తామో, దేవుడు విసిగిపోయి ఇస్తున్నాడని కాదు. కానీ ఆయన స్కెడ్యూల్లో లేకపోయినా ఇంకా కావాలనుకుంటే ఒక్కొక్కసారి ఇంకా వాళ్ళని భ్రష్టత్వానికి అప్పచెప్పారు దేవుడు అనుకుంటే, ఇంకా వాళ్ళని రక్షించదలుచుకోలేదు అనుకుంటే, వాడి కర్మ ఇంకా వాడు పోవాలని అనుకుంటే దేవుడు ఒక్కోసారి చెయ్యి విడిచిపెట్టేస్తాడండి. అలాంటి సమయంలో చాలా నష్టాన్ని చూస్తాం. ఎందుకంటే మరి ఏలి తన కుమారులని దేవుడు చంపదలుచుకున్నాడు కాబట్టి తండ్రి హెచ్చరిస్తున్నా కానీ వారు వినిపించుకోలేదంట. మరి ఆ రీతిగానే పలుమార్లు దేవుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. మరి అయినప్పటికీ అలానే చెయ్యాలనుకుంటే దేవుడు కూడా చెయ్యి విడిచిపెట్టినప్పుడు అనేకమైన నష్టాన్ని, శ్రమల్ని, శోధల్ని మరి చూడాల్సి వస్తుంది అన్నమాట. మరి ఆ రీతిగా కాకుండా ప్రభు చిత్తానికి లోబడినప్పుడు అది కొంచెం కాలం శ్రమ, కష్టంగా, నష్టంగా అనిపించవచ్చు, కానీ ఎట్ ద ఎండ్ అది దేవుడు నిత్యంగా చాలా మన నోటి నిండా నవ్వు నుంచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దానివల్ల మనకి శాశ్వతమైన దీవెనను మరి ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తానికి సంపూర్తిగా సరెండర్ అయినప్పుడు ప్రతిరోజు బ్లెస్సింగ్స్ ని చూడగలుగుతాము. ప్రతిరోజు సెలబ్రేషన్ లా మన జీవితాన్ని కలర్ఫుల్ గా, బ్యూటిఫుల్ గా చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.